విజయ్ దేవరకొండ బర్త్డే మే 9న అంటే ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముందు నుంచి కూడా విజయ్ తన బర్త్డే సందర్భంగా కొన్ని స్పెషల్ సర్ప్రైజ్లు ఇస్తుంటాడు. విజయ్ పేరు మీద ఐస్ క్రీం బండి రోడ్డు మీద తిరుగుతుంటుంది. అందరికీ ఉచితంగా ఈ వేసవిలో ఐస్ క్రీంలను పంపిణీ చేస్తుంటాడు విజయ్. ఇక ఇవి కాకుండా ఆ మధ్య కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారి విషెస్ను తీర్చేశాడు. అలా విజయ్ ఎప్పుడూ తన అభిమానుల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మన డిఫెన్స్ కోసం విరాళం అందించారు. తన బర్త్డే సందర్భంగా రౌడీ వేర్స్ నుంచి వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని డిఫెన్స్కు విరాళంగా ఇచ్చి మంచి మనసును చాటుకున్నారు. ఇక విజయ్ ఈ బర్త్డే సందర్భంగా కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లను వదిలాడు. రాహుల్ సాంస్కృత్యాన్ ప్రాజెక్ట్ పోస్టర్ అయితే అందరినీ ఆకట్టుకుంది. మళ్ళీ బీస్ట్ మోడ్లోకి మారే టైం వచ్చిందని విజయ్ అన్నాడు. ఇక రౌడీ జనార్దన కాన్సెప్ట్ పోస్టర్ అదిరిపోయింది. రవికిరణ్ కోలా ఫైర్ విజన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని విజయ్ దేవరకొండ ఇచ్చిన కామెంట్ అందరిలోనూ మరింత హైప్ను పెంచేసింది. ఇక విజయ్ బర్త్డే సందర్భంగా రష్మిక చివరి నిమిషంలో పోస్ట్ వేసింది. అర్ధరాత్రి చివరగా విషెస్ చెప్పింది రష్మికనే అని అర్థమవుతోంది. ఇక తాను చాలా ఆలస్యంగా విషెస్ చెబుతున్నాను అని అర్థమైందంటూనే రష్మిక క్యూట్గా పోస్ట్ వేసింది. హ్యాపీ బర్త్డే విజయ్, నువ్వెప్పుడు ఇలా సంతోషంగా ఆరోగ్యంగా నవ్వుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. కోరుకున్న ప్రతిదీ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని రష్మిక స్పెషల్ విషెస్ చెప్పింది. ఇక రష్మిక పోస్ట్కు విజయ్ స్పందించాడు. క్యూటెస్ట్ అని లవ్ సింబల్స్ షేర్ చేశారు. నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు చేరేలా చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని విజయ్ అన్నాడు. విజయ్ రష్మిక ప్రేమాయణం, డేటింగ్, లవ్ గురించి రకరకాల రూమర్లు వస్తూనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఇద్దరూ తమ బంధాన్ని ప్రకటించి పెళ్లిపీటలు ఎక్కుతారని కూడా టాక్ వినిపిస్తోంది. మరి విజయ్ రష్మిక ఇద్దరు కూడా ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.